ఇక్కడే ఎక్కడో పడింది. ఎక్కడ్రా? ఆపండి 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 ఆపండి. ఆపండి. ఇక్కడే పడేసానే. ఎక్కడ చచ్చాడు? అదిగో ఆ చెట్టు మీద. ఎట్టా కూర్చున్నాడు చూడు, నెత్తికిపోయిన కూతులాగా. ఏయ్, ఎక్కడికి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అందులో తాడుంది, పట్రా. ఏరా పుల్లయ్య, ఆడి పోజు చూసావా? చీరలెత్తికెళ్ళిపోయి చెట్టు మీద కూర్చున్న కృష్ణుడిలాగా. ఇదిగో తాడు. నా మెడలో వేసి ఉరిది వెళ్ళి శవాన్ని కట్టి కిందకి దింపరా. లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి తాడి సిరితే అది పట్టుకుని శవం అక్కడి నుంచి దిగిపోద్దా? ఎక్కి తాడి కట్టి దింపరా పరా. ఎక్కు. ఎక్కరా? ఎక్కుతున్నాం బాబు. రాత్రులు చెట్లు కొబ్బరికాయలు కొట్టేసి అలవాటు. అది కట్టు, గట్టి కట్టు. గట్టిగానే కడుతున్నానుగా. కట్టేశావుగా? వేసే తాడు వేసాయి. తోసేనా? తోసాయి. ఒరే బామ్మర్ది, ఇది దింపుడు కళ్ళేం అనుకుని బతికిపోయావు. చచ్చిపోతాం. అది శవంలా అలా పడుండు. ఎప్పుడు మందు మందు అని గొడవ చేస్తాడు కదా, అందుకే ఆ చేయలేస్తుంది. ఏంటిది? ఆత్మశాంతికా? ఆత్మశాంతికి కాదు, విజయశాంతికి కాదు. శవం కంపు కొట్టకుండా ముందు జాగ్రత్త కోసమే ఈ మందు జాగ్రత్త. ఈ కంపుకి ఆ ఇన్స్పెక్టర్ దెబ్బకి దగ్గరికి రాడు. తాగి తాగి చచ్చాడు అనుకుంటాడు. ఇన్స్పెక్టర్ ఏమైనా వచ్చాడా? ఇప్పుడేగా తెలుసుకున్నావు. అప్పుడే ఎలా వచ్చాడు? కార్లో హారన్ కొట్టాడుగా. నేను చెప్పేది సరిగ్గా వినండి. టిక్కెట్ మన దగ్గర జాగ్రత్తగా పెట్టమని యేసుదాస్ గాడే మనకిచ్చాడని చెప్పాలి. ఎక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఎవరు మీరు? ఎవరు మీరా? మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరైనా అడుగుతారా? కైమా కొడతాను, జాగ్రత్త. కైమానా? త్వరగా ఉండండి, తినేసి వెళ్ళిపోతాం. నా ముద్దుల మరిదికి డబ్బు రాగానే చుట్టూ చేరి భజన చేస్తున్నారా? ఎగిరి సెంటర్లో తన్నారంటే నాటు బాంబులో పేలిపోతారు. నువ్వు ఊరుకో మేరీ గొట్టం. అన్ని చోట్ల నీ ఓవర్ యాక్షన్ పనికిరాదు. వాళ్ళతో మాట్లాడటానికి జాషువా గొట్టం ఉన్నాడు కదా. జాషువా గొట్టమా? వాడెవడు? ఎక్స్ట్రాలొద్దు. నేనెవరో తెలిస్తే మీ గుండె టపామని పగిలి చచ్చిపోతారు. కేరళ బీచ్ ఉంది కదా, దాని ఎదురుగుండా పెద్ద హోటల్ ఉంది. దాని ఓనర్ని నేను. అదేంటన్నా నువ్వు బీచ్ లో బఠానీ నువ్వు నోరు పోయి. ఐఎమ్ జాషువా గొట్టం. మై వైఫ్ మేరీ గొట్టం. మై సన్ జంబడా గొట్టం. ఇంతకీ నా తమ్ముడు గొట్టం ఎక్కడా? తమ్ముడు 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 మరిది బాబాయ్ అని పిలు, బాబాయ్ అని పిలు. బాబాయ్ నీ అబ్బా ఆడు కాదు ఈడు. బాబాయ్ తమ్ముడు, నిన్నింత సంతోషంగా చూసి అన్నాడైందిరా. అయ్యో చూడండి ఎంత అందమైన నవ్వో. అయ్యయ్యయ్యయ్య, ఆ బుగ్గ మీద చొట్ట చూడండి. ఈ చేత్తో గోర ముద్దలు కూడా తినిపించాలయ్యా. అదే చేత్తో మందు కూడా నేర్పించావా? ఎగిరి తంతే. కంట్రోల్. మరిది గారు యాదవ కంపు. ముందు ఈ చెత్త మందు మానివేయవలేను. తమ్ముడు, ఈ రోజు నుంచి మనం స్కాచ్ విస్కీలు తాగుతాం. కోటీశ్వర్లు అయ్యాం కదా. మాట్లాడవేంటి తమ్ముడు? తమ్ముడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? నాకేం చెవుడు లేదు. అన్నిసార్లు ఎందుకు? చంపే అవకాశం ఆయన ఎవరికి ఇవ్వలేదు. అతనే చనిపోయాడు. తమ్ముడు అప్పుడే చచ్చిపోయాడు. లాటరీ టికెట్ ఎక్కడ? పుల్లపై దగ్గర ఉంది. నా ఇంటి నిండా బోల్డ్ అని ఉంటాయి. అది నా వ్యాపారం. వెళ్ళి తీసుకురానా? ఇదేమైనా కట్ చేసిన సినిమా టికెట్లు అనుకున్నావు తీసుకురావడానికి? ఏం సొద్దు. టికెట్ 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 కొట్టాయి కూడా అనుకో. టికెట్ కొట్టు. నీ పేరేంట్రా? పాల పుల్లయ్య. నేను పిచ్చి పుల్లయ్య అనుకున్నావా? తీస్తా. కింద తమ్ముడి డెడ్ బాడీ ఉంది, ఇక్కడ మీ ముగ్గురు ఉన్నారు. లాటరీ టికెట్ మిస్ అయింది. టికెట్ ఎక్కడ? ఇంతకీ మీ తమ్ముడికి లాటరీ తగిలిందని మీకు చెప్పింది ఎవడు? ఇంకెవడు? నా తమ్ముడే. హలో అన్నా, నేను తమ్ముడు గొట్టం మాట్లాడుతున్నా. ప్రభు కరుణించాడు, నా ప్రార్థన ఆలకించాడు, ఏడలేని ప్రేమ కురిపించాడు. ఎంత ఇచ్చాడంటే మందు కాదు, నీకు ఆకు సీకు తెలీదు. ఫోను వదినమ్మకి. అమ్మా వదినమ్మా, నీకు విషయం తెలుసా? గొట్టం పడే కరోడపతి నేను కొన్న లాటరీ టికెట్ కి ₹1 తగిలించింది.
వదిన మీరు ఎదురు ఇచ్చేయండి. ఈ డబ్బంతా మీకే. డైలీ నాకు ఫుల్ చికెన్ బిర్యానీ. వచ్చేయండి వచ్చి కై చేసుకొచ్చేయండి. ఉంటాను వదిన. ఇప్పుడే ఉంటారు. ఇచ్చే ఆ టికెట్ ఆడికి ఇచ్చే. నీ చెప్పు ఆడి మెడలో కొట్టు, ఆడి చెప్తా నన్ను కొట్టు. నా తలకాయ నీ సంచిలో ఎట్టు, అది ఆడి భుజాన్ని ఎట్టు. ముగ్గురం వచ్చిన దాన్ని చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోదాం. మరి నా పెళ్ళి? తొక్కలో పెళ్ళి అదొకటే తక్కువైంది ఇప్పుడు. పదా బుల్లబాయ్, ఆగండి. మేం పెద్ద మనుషులం గనక పెద్ద మనసుతో మా దగ్గర నా చిన్న టికెట్ మీకు ఇచ్చేస్తాం. మీరు ఏం చేసుకుంటారు? చెమట పడితే ఇసినికర్రలాగా ఊపుకోవడానికి కూడా పనికిరాదు. అంటే చచ్చినోడు శంభు తప్పేలా పంచుకున్నంత ఈజీ కాదు లాటరీ టికెట్ వాడి దగ్గర డబ్బులు తీసుకోవటం. మీ తమ్ముడు గారు మీకు చెప్పినట్టే ఆ లాటరీ వాళ్ళకు కూడా మొత్తం విషయం అంతా డప్పు కొట్టి చెప్పి మరీ చచ్చాడు. ఏమని? ఇందు మూలముగా 50 మందికి తెలియజేయడమేమనగా నా పేరు, నా ఊరి పేరు, నేను కొన్న లాటరీ టికెట్ పేరు, నేను తాగిన మందు పేరు, దాని మీద అంటించిన లేబుల్ పేరు అందరికీ చెప్పినాడు. హో డన్ 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 డన్. ఇందులో కొంత రిస్క్ ఉంది. కొంత కాదు, కోటి రిస్క్ ఉంది. ఇప్పుడు ఆ లాటరీ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఆ. ఈ పక్కన నిలబడతాడు, మొత్తం వివరాలు అడుగుతాడు. పోలీసులు వస్తారు, ఈ పక్కన నిలబడతారు. చేతిలో తుపాకీలు ఉంటాయి సుమా. సెంటర్ లో మీ తమ్ముడు శవం, నీ చేతిలో టికెట్, మీ ఇద్దరు చేతులకి బేడీలు. ఇది సీను. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? నేను బాబు నువ్వు అనాథమైపోయావురా. మీ అమ్మా నాన్న జైలుకి వెళ్ళిపోయారు. నువ్వు ఎంతక్క రైల్లో కన్ను పాపకరవైన బాబు. ఓ ప్రభు, నా కొడుక్కి ఆ గతి రాకూడదు తండ్రి. నువ్వు రానా? అంటే ఆ లాటరీ డబ్బులు పోయినట్టేనా? ఒక పని చేస్తే పోవు. ₹1,00,00,000 మన చేతికి వస్తాయి. ఆ డబ్బులు 4 సమాన వాటాలు వేద్దాం. అంటే మావి 3 వాటాలు పోను, మీకు 25 లక్షలా? ఆ? సస్తే ఒప్పుకోను. కావాలంటే తలకు 10,000 ఇస్తా. ఆలో, ఓ. మా 3 వాటాలు ఆల్రెడీ ఫిక్స్డ్. ఆహా. మీ టోకెన్ నెంబర్ 4 అంటే 25 లక్షలు. ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది? అసలైన వారసులం మేము, మాకు 25 లక్షలు ఇస్తారా? 25 లక్షలంటే 1,25,000. జీవితాంతం బఠానీలు అమ్మినా సంపాదించలేదు. సరే, 25తో సర్దుకుంటా. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. అలా అన్నావు బాగుంది. ఈ యేసు దాసు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడని లాటరీ ఆఫీసర్ని నమ్మించాలి. అదేలాగా? చెప్తా. మీరు ఆడిని లేపి కుర్చీలో కుదయండి. మీరిటొచ్చి మీ చెవులు నాకు ఇవ్వండి. సరే పదండి. చెవులంటే ఇద్దాం పద. నా పెళ్లి ఖాయమేగా? నీ పెళ్లి నీ పిండంలా ఉంది. నా పెళ్లికి వచ్చి కాగడ పట్టమన్నాడంట. ముందు ఇటు పాడలేవని, తర్వాతే నీ పెళ్లి. లేపు. గేదెలాగా ఎంత బరువు ఉన్నాడు. మామూలు శవం కాదు, అడిగేదే. పెట్టు పెట్టు. అది ఆ చెయ్యి తెచ్చబెట్టు నువ్వు. అలా చాలా సేపు పెడితే చెయ్యి నొప్పి పెడుతుంది బాబు. అవు నీకు చాలా పొగరుందరు. చెప్పిన మాట నువ్వు నీ కర్మ. అలక్కని పదా. మేము వెళ్ళి బయట విషయాలన్నీ చూసుకుని వస్తాం. ఈ లోపల మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎవరొచ్చి కుట్టినా సరే తలుపు తీయొద్దు. వద్దు, మరీ అంత ఆయాసపడుకో. ఇటు నేను దంచుతాను. వద్దులే, మీ ఇంటి పనులు చాలక మా ఇంటి పనులు కూడానా? తప్పుతుందా మరి? ఎప్పటికైనా నేనేగా నీ ఇంటి పనులు చేయాల్సింది. అదేంటే, కిట్టుతో పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నాడు. అవునా? అవును మరి. అంతా మాయలా ఉందే. ఏమన్నా మంత్రం వేసావా? డబ్బు మాయాజాలం పనిచేసింది. అంటే అంటే అదో పెద్ద రహస్యం. అమ్మో వద్దులే మరి. నీ నోట్లో ఏది దాగదు. నేను చెప్పను తల్లి. అబ్బా, నేనెవరికి చెప్పనులేవే. చెప్పవు మరి. ఎవరికి చెప్పకూడదు. చెప్పను. ఒట్టి మరి. నీ మీదొట్టు. అమ్మ పాల పుల్లయ్య. ఆపేమే. చాలా కాలంగా ఒకరిని హత్య చేద్దాం అనుకుంటున్నా. ఆ అవకాశం ఇయ్యాలొచ్చింది. పారిపో, వెళ్ళి త్వరగా ఏరుకు మీద ఎక్కేసేయ్. వెళ్ళు. ఎంత ధైర్యం రా నీకు? ఎంత బాకీరా నీకు? 6,000 వడ్డీతో కలిపి 10,000. 11,000 ఇస్తే నీకేమన్నా అభ్యంతరమా? అంత డబ్బు ఎక్కడదా నీకు? ఎక్కువ ప్రశ్నలు నీకు. డబ్బు కావాలా వద్దా? ఏయ్, డబ్బిచ్చి కొట్టరా పోజు. ఇవ్వాల్సింది నువ్వురా. ఆ 11,000 కోసేసుకుని మిగిలిన డబ్బు ఇయ్యి. కోసుకోనా? ఏ చెట్టు నుంచి? ఈ తలతిక్క వెదవకి పిచ్చెక్కినట్టుంది. ₹1,00,00,000 లాటరీ తగిలితే ఎవరికైనా పిచ్చి. లాటరీయా? ఏంటది? యేసుదాసు శవం, హత్య, చాలా ఇంకా చెప్పాలి.
తప్పుకో ఈ ఎదవే ఆ ఎదవ చెప్పుంటాడు. నరికేవాళ్ళు అరిటాకు కత్తి దించు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు నువ్వు ఆగు. నా కొడుకు మీతో చేరాకే దొంగ నా కొడుకు అయ్యాడు ఆడెందుకు చెప్తాడు మరి ఇంకెవరు చెప్పాడు నీకు? ఇంకెవడు ఆ యేసుదాస్ గాడే చెప్పి చచ్చి ఉంటాడు. ఎప్పుడు చెప్పాడు ఎవడు చెప్పాడు ఎందుకు చెప్పాడు కదమ్మా నా వాటా ఎంత బాబు నీ కొడుకు ఆల్రెడీ వాటా ఇచ్చాం బాబు. ఫ్యామిలీలో ఒక కోట ఎవడా ఇదేం రేషన్ కార్డు కాదమ్మా క్రైము ఏంట్రా నీకు ఇచ్చేది? నీ తలకాయ నరికి నీ చేతిలో పెడతాను. అదే నీ వాట. మీరు అసలు మనుషులేనా? నడి రోడ్లో పెట్టారు బాగోతం. డబ్బు సంగతి మీరే డప్పు కొట్టి చెప్పేసేలా ఉన్నారు. ఓ పని చేద్దాం, వీడు నా జేసుదాస్ గారి ఇంటికి తీసుకెళ్దాం, అక్కడ తేల్చేద్దాం వీడి సంగతి. ఒరే గజరాజు నువ్వు పద. అబ్బా అది నా ఏనుగు పేరయ్యా ఏదో ఒక రాజు లేరా, నువ్వు పద. అటుగా ఇటు ఆటో కదా ఇటు వెళ్తానని కూడా తెలియట్లేదు. ఏంటి మీ గోల? వాడు రాడు రాలేడు. ఏ లోపల మందు కొట్టి పడుకున్నాడా? గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోయినోడు లేవడా? లేవడు. లేపండి, మాకు డబ్బులు ఇవ్వాలి. డబ్బా ఒక్క పైసా ఇచ్చేది లేదు. వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నిన్న నన్ను పిలిచి మరీ చెప్పాడు. నాకు లాటరీ తగిలింది, పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది, అప్పులన్నీ అనా పైసలతో తీర్చేస్తాను, మన వాళ్ళందరినీ ఎంట పెట్టుకోమని చెప్పాడు. అందుకే పిలవండి. బయటికి రావాలి, బయటికి రావాలి. ఊరందరికి తెలిసిపోయినట్టు. పదండి పారిపోదాం. కచ్చట్టు నా మీదకి రావడం కదా ఇప్పుడు వెళ్ళు ఆగండి. బయటికి రావాలి, బయటికి రావాలి, బయటికి రావాలి, ఏంట్రా బయటికి రావాలి. ఏంటి ఇదంతా? కట్టకట్టుకుని అందరూ ఒకేసారి వచ్చేసారు. నోకాలమ్మ జాతరకు చందాలు అడగడానిక? సరే నా చందా కింద ఒక లాటరీ టికెట్. ఏడవడా మేము డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చాం. ఏంటి వసూలు చేసుకున్నది? ఆరు దగ్గర ఉన్నాయి ఖాళీ సీసాలు. ఆ సీసా ఖాళీ చేసి చెప్పాడు లాటరీ తగిలిందని. అనుకున్నా మీకు చెప్పాడు. లాటరీ టికెట్ అమ్మని నాకే చెప్పాడు. ఆడి దగ్గర ఏముంది? ఉత్తుత్తుని. నా ఏనుగును కూడా కొంటానన్నాడు చెత్త అయ్యారా అంత పెద్ద మొత్తంలో డబ్బు రావటం అబద్ధమైతే అతని కట్టాల్లో ఎప్పుడు రాని చుట్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చారో చూస్తుంటే లోపలేదో కుట్ర జరుగుతున్నట్టే ఉంది. ఆడు అరువు ఎడతాడు కానీ అబద్ధం ఆడ్డా. ఇది కరెక్టే. అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. వెళ్తా మనకేంటి లోపలికి లాడిని అడుగుదాం పదనా ఇంతమంది ఒకేసారి ఎందుకు లోపలికి వెళ్ళటం? మేము ఉన్నాం కదా పెద్ద మనుషులు నలుగురు. మేము లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో విషయం తేల్చాం. రాలేదు 3వ నిమిషంలో మేమందరం లోపల. అలాగే. నేను ఒప్పుకోను. అమ్మా నీకో నమస్కారం. అన్ని విషయాలు లోపల చెప్తాను, మీరు పదండి. నా మరిది మా డబ్బు మా లాటరీ. ఈ డబ్బుని అడ్డమైన వాళ్ళతో కలిసి పంచుకునే కర్మ మాకు పట్టలేదు. తప్పదమ్మా. చచ్చిపోయిన మనిషిని నిద్రపోతున్నాడని మీరే వాళ్ళకి చెప్పి తప్పు చేశారు. యేసుదాస్ చచ్చిపోయాడన్న విషయం వాళ్ళందరికీ తెలిస్తే ఊరంతా అలరైపోతుంది. డబ్బు కోసం తమ్ముణ్ణి చంపిన అన్నా వదిన అని మీ ఇద్దరి చేత ఓచ లెక్క పెట్టేశారు. అయినా సరే మేము ఒప్పుకోము. పదండ్రా. ఆగండి. సరే మొత్తం ఎంత మంది ఉన్నారు? మనం 5గురం, వాళ్ళు 5గురా? ఇప్పుడు దాకా 4గురేగా. మరి వీడు వీడెవడా? గజరాజు అని. అది నా ఏనుగు పేరు. నా పేరు వరదరాజు. మధ్యలో ఈ దురదవుడు. దొరదగిరదా అంటాడు షో. వచ్చేది ₹1,00,00,000. ఎందుకు గొడవ? వాళ్ళని పిలవమంటారా వద్దా? సరే పిలవండి. అందువలన మేము 5గురం, మీ 14 మంది, మొత్తం 19 మంది కలిసి ఈ డబ్బు పంచుకుందాం. ఎవరు అడిగినా సరే యేసుదాస్ గారు బతికే ఉన్నారని చెప్పాలి. అది అడిగితేనే, అంతేగాని ఎవడు అడిగినా యేసుదాస్ గారు అదే చెప్పకూడదు. కూడదా ఉమ్. సరే నువ్వెవరు? పార్వతి. పార్వత ఎవతివే నువ్వు? నువ్వెవతివే? నేను యేసుదాసికి వదిన మేరీ గొట్ట. నేను యేసుదాస్ భార్య అని పార్వతి, ₹1,00,00,000 వారసురాలు. ఏంటి చూస్తున్నారు? ఎగ్జిబిషనా? ఆ లాటరీ టికెట్ ఉండాల్సింది నా దగ్గర. మర్యాదగా ఆ టికెట్ ఇచ్చేయండి. ఎంత మందికి చెప్పి చచ్చావురా? బతికి చెప్పావు, చచ్చి చంపుతున్నావు. ఇప్పుడు గాని నువ్వు బతుకుంటే ఒకే గుర్తు చంపేసేదానిరా. కంట్రోల్. టికెట్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోండి. అలాగే. కాసేపట్లో పోలీసులు వస్తారు. నీ చేతిలో లాటరీ టికెట్, సోఫాలో ఈకిలిస్తూ చచ్చిన ఆ గొట్టంగాడి శవాన్ని చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడికే వస్తున్నా. యేసుదాస్ బతికుండగారాని నువ్వు ₹1,00,00,000 కోసం యేసుదాస్ని చంపేసి లాటరీ టికెట్ నువ్వే కొట్టేశావని పోలీసులు లాఠీలతో కుళ్ళబొడుస్తారు. ఊహించుకుంటేనే ఇంత చెమట పట్టిందే. రేపు సెల్లో పెట్టి కుళ్ళబడిస్తే అలా జరగకుండా ఉండాలంటే నా మాట విను. ఆడికి నీకు ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పినట్టుగా నువ్వు వింటే
లాటరీ డబ్బుల్లో నీ వాటా నీకు వస్తుంది. నా వాటా ఎంత? 50-50? అంత లేదమ్మా, 50% నీకే ఇస్తే వీళ్ళందరి సంగతి ఏంటి? ఆఖరిని వచ్చిన వాళ్ళు మిగిలిందే తినాలి మరి. అందుకని నీతో సహా కలిపి 20 మంది. నీకు దండం బాబోయ్, ఈ వాటాలు చాలు, ఈ శవం కంపు చాలు. ఈ శవాన్ని ఎక్కడే ఉంచితే ఆ కంపు ఊరంతా మాకు అందరికి తెలిసిపోతుంది. అప్పుడు మన చేతికి వచ్చేది ముప్పావలా ముప్పావలా చెంబు తెప్పలా ముప్పావలా. డాన్స్ సత్తుంటే శవాన్ని ఏం చేద్దాం? లారీ తీసుకొస్తాను, ఊరంతా ఊరేగించండి. లేకపోతే తీసుకెళ్ళి ఏట్లో పారేయండి. మేము సాయం చేస్తాం కదా. మరి నా పెళ్లి సంగతి ఏంటి? యహ ముందు శవం సంగతి తేలని. మళ్ళీ అటుకెళ్ళి ఏట్లో పడేయండి. ఓసారి గడ్డం గీసుకుంటే మళ్ళీ గీసుకోవా? ఈ లాజిక్ కూడా కరెక్టే. రే అన్నయ్య, నిన్నేరా అలా ముద్దులో నుంచి చూస్తావేట్రా? రాబే. ఒరే అన్నయ్య, ఎందుకురా నన్ను ఇలా కొల్లబెడుతున్నారు? నా శవం నాకే కంపు కొడుతుందిరా. శవాన్ని పెట్లో పెట్టి పోడ్చలేదని నన్ను పట్టుకెళ్ళి స్వర్గం బయట చెత్త కుప్ప దగ్గర పెట్టేశారా. స్వర్గంలో స్కాచ్లు విస్కీలు ఊరించేస్తున్నాయిరా. రే, ₹1,00,00,000 దొరుకుతారు కదరా. ఆఫ్టర్ ఆల్ 6,000 రూపాయలు ఖర్చు పెట్టి మన సాంప్రదాయ ప్రకారం నన్ను పోడ్చలేరా. అయ్య చచ్చిన అన్నవి, నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదరా. అత్తు. తమ్ముడు No! మా గొట్టం వంశంలో ఏ శవం అనాథగా మిగలటానికి వీల్లేదు. నా తమ్ముడు శవాన్ని గోదావరిలో ముంచేస్తానంటే నేను ఒప్పుకోను. ఏ ఉప్పు పాత్ర సోర పెడతావా? లేదు, మా ఆచారం ప్రకారం చర్చిలో గంటలు ఠంగ్ ఠంగ్ అని మోగుతుండగా గొయ్యి తెచ్చి పూడ్చి పెడతాను. చర్చి గంట మోగానే ఊరూరంతా ఊరేగింపులా వస్తది. ఊరు జనాభా 2,000 మరి. ఆపండి. గొట్టం శవాన్ని పూడ్చిపెట్టేస్తే లాటరీ ఇన్స్పెక్టర్ ఎవరితో మాట్లాడతాడు? ఆయన సమాత్తోనా? గొట్టం గొట్టంలా ఉంటాడా, గుణపంలా ఉంటాడా? ఆడి ఎర్ర తొక్క నల్ల తొక్క, ఈ తొక్కలో అనుమానాలన్నీ ఆ వచ్చేవాడికి ఏం తెలుసు? గొట్టం గాడిని ఇదిగో పలానా వాడు గొట్టం గాడని చూపిస్తే వాడే గొట్టం అని నమ్మబోతాడు. గొట్టం గొట్టం గొట్టమని ఇన్నిసార్లు వాడాలా? ఓహో, అలా వాడానా? అందుకే నీ మొహం ఇలా వాడేనా? గొట్టంలా నటించేది వీడేనా? నాకు అభ్యంతరం లేదు. నాకుంది. ఏ 10 ఏళ్ల నుంచి 10,000 ఇవ్వని ఎదవా ₹1,00,00,000 వస్తే ఇస్తాడు. అయితే గొట్టాను నువ్వే. నాకు అడ్డొస్తుంది. ఏంటి నీకేదా సిగ్గు. నాకు సిగ్గు లేదు. నేను చదువుకునే రోజుల్లో నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా 13 ఇత్తడి పథకాలు కొట్టాను. ఈసారి గెలిస్తే ఎండి కొట్టం ఇస్తాం. ఆ? అయితే నటించనా? వద్దు, ఏ? జీవించు. ఓకే. ధనియాలు ధనియాలు. లాటరీ డబ్బులు వస్తే ఏకంగా 10 రకాలు కొనేసుకుంటా. పులిపే, ఈ లాటరీ ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తాడో? ఆడెప్పుడు వస్తే మనకెందుకు? జాషువా గొట్టంగాడు యేసుదాస్ గొట్టంలాగా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడుగా. ఏమో ఆ మూలశంకుడు నాటకాలు ఆడేవాడో తెరలాగేవాడో. హలో, నాకు మూలశంక, నాకు నటించడం రాదా? రాని ఆ ఇన్స్పెక్టర్ గారిని నా తడాకా చూపిస్తా. ఏంటి నువ్వు చూపించేది? అరటి పండులో టెంక. అసలు నేను ఇంటికాడ ఉండమంటే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా, నన్ను ఇంట్లో పెట్టి మీరు ఇన్స్పెక్టర్ ని లైన్ లో పెట్టి డబ్బులు కొట్టేద్దాం అంటున్నారు కదా. అందుకే మీ ఇద్దరిని ఒక గంట కనిపెట్టమని నా వైఫ్ మేరీ గొట్టం పంపించింది. హలో, ఈ రోడ్డు చెన్నూరు వెళ్తుందా? వెళ్ళదండి, మీరే చెన్నూరు వెళ్ళాలి. నవ్వింది చాలే గానీ ఏసాస్ గొట్టం గారు ఎక్కడ చెప్తారా? అమ్మో, వీడు లాటరీ ఇన్స్పెక్టర్. మొహం తిప్పి మొహం తిప్పి అటు. నువ్వు వీడిని దాచి. ఏమండి, మీరు అక్కడే ఉండండి, నేనే వస్తున్నా. మీరు యేసుదాస్ ఇంటికి వెళ్ళాలా? అవును. అప్పుడైతే ఆ ఎదురుగా కనిపించే వంతెన దిగాలి. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ ఆడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కుడివైపు తిరిగితే ఎదురుగా శివాలయం ఉంటుంది. దాని ఎదురుగా తెల్లమచ్చ కుక్క ఒకటి భౌ భౌ అని అరుస్తూ ఉంటుంది. భయపడకండి, అది కరవదు. అక్కడ కూడా వాడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ చెత్త కుండీ వస్తుంది. ఆ చెత్త కుండీ దగ్గర కూడా యేసుదాస్ ఇల్లు లేదనుకుంటున్నారా? అక్కడే ఉంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఏం పర్లేదు, నేను వెంటొచ్చి చూపిస్తాను కదా. ఆ ఎదవ బట్టలు సరిగ్గా ఉతకట్లేదు, ఒక్క ముక్క చెప్పేసి వస్తాను. అలాగే. ఏమైంది? ఒరేయ్, నేను వాడితో కారులో వస్తాను, మీ ఇద్దరు సైకిల్ మీద మాకంటే ముందే వచ్చాయి. సైకిల్ మీద ముందే వస్తా ఉండే, ఇదేమన్నా హెలికాప్టరా? అందుకే నేను వాడిని గానిగెద్దులాగా సందులు గొంతులన్నీ తిప్పుకుంటూ తీసుకొస్తాను. ఈలోగా మీరు వచ్చేస్తున్నానండి. మా ఊరు పనోళ్ళు చప్పు లేకుండా బట్టలు ఉతికేస్తున్నారు. కొన్నాళ్ళు పోతే నీళ్లే లేకుండా ఉతికేస్తారేమో. పదండి బాబు. ఆపండి బాబు, ఆపండి ఆపండి. ఇక్కడ పడబెట్టయా? ఇంతకీ నీ గొట్టలు తెలుసా తెలీదా? ఎందుకు తెలియదండి? తెలుసండి, కాకపోతే అర్జెంటు. ఒక్కసారి ఆపండి బాబు, ఆపండి. వచ్చేస్తా. ఏమయ్యా, తొందర కానిచ్చి రావయ్యా.
మీరు కూడా పోసుకుంటారా? అక్కర్లేదు, ముందు మీరు రండి స్వామి. కొంచెం ప్రయత్నించండి బాబు. రావయా, పోన్లే. ప్రాణాలు తీస్తున్నాం. ఆ. అమ్మాయి ఇప్పుడు పోనండి బాబు. మెల్లగా, రోడ్డు అంత బాగోలేదు కదా, మెల్లగా వెళ్దాం. ఆహా, సైకిల్ ఎక్కినట్లేదు, నాకు ఏనుగు ఎక్కినట్టుంది. నాకు ఏనుగే సైకిల్ ఎక్కినట్టుంది. ఏ భాగ్యలక్ష్మి, నీ కోసం చెట్టేకి అంత కష్టపడి తేనె తీసుకొని వస్తే ఇలాగైనా తాగేది? ఇంకెలా తాగాలి మరి? ప్రేమికులు అలా తాగకూడదు. పెదాలకి తేనె పూసుకొని ఒకరి పెదాలని ఇంకొకరి పెదాలతో చుర్రుకోవాలి. ముందు ఇది. నేను కష్టపడి సైకిల్ దొక్కుతా ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను కూడా కష్టపడుతున్నాను. ఏంటి బండి కింద కష్టపడుతున్నావా? లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చాడు, అర్జెంట్ గా ఏస్ దాసి ఇంటికి వెళ్ళాలి. సైకిల్ తీ. తొందరగా వెళ్దాం. ఏంటయ్యా, మీ ఇద్దరు వెళ్ళిపోతారండి నన్ను ఇక్కడ వదిలేసి? నన్ను దైవం అనుకుంటారా బాబు? ఏయ్, అసలు రావాల్సింది ఆడరా. వచ్చి ఎక్కమను. దిగు దా. ఏమయ్యా, ఇంత చిన్న ఊళ్ళో ఇందాక నుంచి తిప్పి తిప్పి చంపుతున్నావు. అసలు నీ గొట్ట విలువ తెలుసా తెలీదా? తెలుసు బాబు. ఎటు? ఆ, ఇటు. ఆ, ఇదే బాబు. ఏసుదాస్ గారు, ఏసుదాస్ గారు, ఇదేంటి శవాన్ని పిలుస్తున్నాడు? తమరో కిటికీ ముయ్యండి. ఏంటి వీళ్ళంతా ఇక్కడ చచ్చారు? పొద్దున్నుంచి డబ్బు డబ్బు అని ప్రాణం తీస్తున్నారండి. వాడినట్ట చావని ఇంతకీ నీ మొగుడు వచ్చేసాడా? ఇంకా రాలేదే. లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసాడు. అయ్యో, శవం కుర్చీలోనే ఉందే. పక్క గదిలోకి మార్చి. పక్క ఏ గదిలోకండి? అబ్బా, పక్కంటే ఆ పక్క కాదమ్మా, శవాన్ని పక్క గదిలోకి మార్చేసి నువ్వు అర్జెంట్ గా వచ్చాయి. కానీ ఆగిపోయారే, కూర్చోండి. వచ్చేస్తారు. సరే. అయ్ బాబోయ్, బులెన్ ప్యాంట్ లా ఉన్నాడు. సినిమా యాక్టర్ లా ఉన్నాడు. ఓ లైన్ వేసేకండి. ఏసి చెప్పక్కర్లేదు. ముయ్యి. నమస్కారం అండి. నమస్కారం. మేరీ గారు, ఓ. యేసుదాస్ గారి బంధు. ఏం తీసుకుంటారండి? గొట్టం గారు వస్తే పని పూర్తి చేసుకుని సెలవు తీసుకుంటాను. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? భోంచేస్తున్నారు చేస్తున్నారు. ఓహో. వీళ్ళేంటి ఇలా కూర్చున్నారు? వరద బాధితులా? వరద బాధితులం కాదు, లాటరీ బాధితులం. లాటరీకి మీకు ఏంటి సంబంధం? డబ్బొస్తే మేమందరం పంచుకోవాలి. అంటే వీళ్ళంతా యేసుదాస్ గారి నౌకర్లు. నెలాఖరున జీతాల కోసం వచ్చి ఇలాగే చూరు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. పాపం డబ్బులు లేక లాటరీలు కొడుతున్నారు. లాటరీ డబ్బులు వచ్చాకే వీళ్ళందరికీ జీతాలు ఇస్తారు. ఏంటి, నేను కూడా నౌకర్లాగా కనిపిస్తున్నానా? మొల్ల కత్తుంది, జాగ్రత్త. అర్థమైందిగా? ఆడు బార్బరు, గొట్టంగాడి పర్సనల్. ఆహా. ఇంటికొచ్చి గీసేవాడు. మరి మహారాజు కూడా నీ కంటికి నౌకర్లా కనబడుతున్నాడా? వీడు కొంచెం ఎక్కువ అండి. వీళ్ళందరికీ మేస్త్రి. నాను ఇస్త్రీ. అంటే స్త్రీ. దాని భాష అంతా. ఇంతకీ మీరేం చేస్తారు? ఆ, నా బతికే ఓ లాటరీ. అంటే? లాటరీ వ్యాపారం. ఓ, అమ్ముతారా? అబ్బే, కొంటుంటాను. ఓ. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు వీడెవడు? మనకు ఇంకో వాటాదారుడా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. వాడియే నాయా? వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఈ విషయం వాళ్ళందరికీ చెప్పు. లాటరీ ఇన్స్పెక్టర్. అమ్మో, నాకోటి. నీకోటేంటి? అంటే లోపల కాఫీలు టీలు పెడుతున్నారు, నాకో టీ అంది. కుప్పుడు ముయ్. ఇంకా ఎంతసేపు అండి? తింటున్నాడా? తినేసి పడుకున్నాడా? పడుకుని తింటున్నారు. యారండి? అమ్మో, సర్దుకో. ఆవేశపడితే అలాగే తుమ్ములు వస్తాయి. ఆవేశం కాదండి, ఇలా పల్టు వస్తే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ. ఓహో, దుమ్ము రాగమా? మళ్ళీ యారండి? అయ్య బాబోయ్. ఇంత సొంటేసి ఇంత అలాంటి పట్టమంటారేంటి? సొంటేసి అలాంటి ఏంట్రా ఎదవా? నువ్వుండు. ఓల్డ్ మంక్ కోట రమ్ము కొడితే సరిపోద్ది. ఏం అక్కర్లేదు. ఆయన ఎంతసేపు అండి? ఒకళ్ళేమో టీ అంటారు, ఒకళ్ళేమో కాఫీ అంటారు. ముందు గుట్టగారు పిలవండి, గంట సేపు వెయిట్ చేస్తారు ఇక్కడ.
యేసుదాస్ గారు ఉన్నారండి లోపల లోపలేంటి లోకంలోనే లేడు. ఎప్పుడు ఆయన లోకంలోనే ఉంటారు కదా. ఈయనెవరు? మన లాటరీ ఆఫీసర్ గారు. అట్టాగా నేను ఆయన కోసమే వచ్చాను. ఆయన అయితే ఈ పాటికి భోజనం అయ్యింటుంది, రండి లోపలికి రండి. రండి. ముందు మీరు రండి. మామూలుగా లేదు, ఏంటది తుమ్ము ఇప్పుడు ఎలాగుంది? మామూలుగా ఉంది. పొద్దునగా వస్తే ఈ పెద్ద మనిషి ఊరంతా గంటలు తిప్పాడు. తీరా ఇక్కడికి వస్తే గంట నుంచి తింటున్నాడని చెప్తారు. అసలు అతను అన్నం తింటున్నాడా, కంచం తింటున్నాడా? కంచమే తింటున్నాడేమోనండి. ఏమండి అసలు అతను వస్తున్నాడా లేకపోతే నన్ను నిలిపోమంటాడు? అడగండి. అడగటమే కాదు, కంచం లాక్కుని మరి కడిగేసి వస్తాం. జాషువా గొట్టం ఎక్కడ? వాడిని ఇక్కడ ఉంచమంటే మా దగ్గరికి ఎందుకు పంపించావు? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వెళ్ళి ఆ దొడ్డు గుమ్మం తలుపు తీ. అయ్యో దానికి కప్ప ఉంది. అప్పే కదా కరవదులే. తాళం కప్ప. అయితే చెవితో తీ. చెవితోనా? బాగా దుక్కు. మీరు నేను ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఏయ్, కానీ ఉండరా? లాటరీ ఇన్స్పెక్టర్ అమ్మయ్య, వచ్చేసాడు. వచ్చేసావా? త్వరగా త్వరగా అయ్యా రండి. రండి. ఈయనేనండి యేసుదాస్ గొట్టం గారు. నమస్కారం. ఫోన్ చేస్తాడని చెప్పారు. భోజనం చేసి స్నానం చేస్తాడు. స్నానం చేశాక ఒంటి నింటో మట్టి పూసుకుంటారండి. అంత రివర్స్ లో ఉందేంటి? ఆకుపసర వైద్యం. ఏ రోగం? నర్రల బలహీనత. నాకు ఇన్ని బలహీనతలు ఉన్నట్టు నాకే తెలీదే. అదే నీ బలహీన. నాలా నాసుగ్గా ఉండాలని మా ఆయన ఇలా చేస్తూ ఉంటారు. అవునండి, ఆయన యేసుదాసు గొట్టం, నేను పార్వతి గొట్టం. మా వారి వదిన మేరీ. ఇన్ని కొట్టాలున్నాయా? అవును. ఎన్ని కొట్టాలైతే మీకు ఎందుకండి? క్లబ్ డాన్సర్ అలా చూస్తావంటే వచ్చి తలతడు. ఓకే. నువ్వు కాదదినా, నువ్వు రా. నువ్వు తుడుస్తుంటే హాయిగా ఉంటది. అవును, ఈయన ఎవరో నాకు పరిచయం చేయలేదే. ఈయనే లాటరీ ఇన్స్పెక్టర్. ఓ హ్యాపీ బర్త్డే సార్. ముందు లాటరీ టికెట్ను అడ్రస్ ప్రూఫ్ కోసం టెలిఫోన్ బిల్లు తీసుకురండి. వెళ్ళారా? ఇదేంటి కాలు బిందులో పెట్టాడు? ఆయన గోరు చుట్టుందండి. గోరు చుట్టుంటే కాలు బిందులో పెడతారా? ఒక్క వేలికైతే పర్వాలేదు, మొత్తం కాలికే ఉంటే ఏం చేస్తాడు? అందుకే బిందు చుట్టాడు. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టండి. చెప్తానులే అయ్యా. ఓహో వేలుంటే చాలే. ఇదిగో. మా భాగ్యలక్ష్మి లాటరీ తరఫున మీకు మా బంపర్ శుభాకాంక్షలు. ఏ జన్మలోనో నక్కతోక తొక్కుంటారు. ₹1 కొట్టేశారు, కత్తిలాంటి భార్య దక్కింది. చాలా మంది ₹1 రాగానే గుండెకి చేస్తారు. మరి ఈడు చచ్చిపోతే ఆ డబ్బు మాకిస్తారా? గౌటం గారు, ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చేరకుండా జాగ్రత్త పడండి. టేక్ కేర్. థ్యాంక్ యూ. తొందరలో డబ్బు వచ్చి ఏర్పాటు చేయించండి సార్. ఆ విషయం నాకు వదిలేండి. సహోదరుడైన యేసుదాసు మరణించలేదు, ప్రభువునందు నిద్రించుచున్నాడు. ఇప్పుడు మీలో ఒకరు మృతుడి తరపున మాట్లాడుడి. మావయ్య, పెద్దవాడివి, నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నా వల్ల ఏమవుద్ది పేడ. ఇప్పుడు పాల పుల్లయ్య గారు మాట్లాడతారు. నాకు భయం. మరి మరి ముఖ్యంగా అంతేకాకుండా కాబట్టి గేది పేడ అంటే ఒక గేదె ఎంత సెటదైనా, ఎన్ని కుమ్మినా, ఎన్ని తన్నినా, మరి సంతలోను సంతాప సభలోను దాని గురించి మంచి చెప్పి సావాలి. వీటి గేది కోనేట్రా బాబు. ఆ యొక్క గేదె లాంటి కొట్టం యేసుదాసు పోయాడనుకుంటే పోకపోవడం, లేకపోవడం, లేవలేకపోవడం. ఇప్పుడు ఏంట్రా? మాట్లాడు. ఈరోజు చాలా దుర్దినం, మన తద్దినం అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే గొట్టం గారేమన్నా మామూలు మనిషా? మహానటుడు. నీ గురించే మాట్లాడుతున్నాడు. ఓ 13 పరిషత్తుల్లో 13 ఇత్తడి పళ్ళాలు తెచ్చాడు. ఇతను నాటకం వేస్తే జనం ఎగిరెగిరి కొట్టేవాళ్ళు.
చప్పట్లు. ఇప్పుడు ఈడు సుత్తే అవసరమా? అంతటి మహోన్నతమైన వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా చచ్చాడు అని అంటే మనం తట్టుకోగలమా? మనమేంటి, ఆయనే తట్టుకోలేడు. ముయ్. భార్య మంచి వయసులో ఉండగానే చనిపోవడం గొట్టంగారు నిజంగా దురదృష్టవంతులు. ఇక మీదట నాటకాలు ఎవరు వేస్తారు? గొట్టంగారి ఫ్యామిలీని ఎవరు చూస్తారు? ఎవడొకటి చూసుకుంటాడు లేవయ్యా. ఎందుకే ఏడుస్తావు? నేను బతికే ఉన్నానే. నేను ఏడుస్తుంది అందుకే. అతనికి ఏదో ఒక శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అబ్బా ఇంకాసేపు శవాన్ని ఇక్కడే ఉంచితే శాంతి సంగతి దేవుడు ఎరుగు. మనం ప్రశాంతంగా ఉండలేము. రండి సహోదరులారా, రండి. తలో చెయ్యి వెళ్ళండి. ఆ ఆఫీసర్ ఏంటి మళ్ళీ వచ్చాడు? శవవాసన పసిగట్టాడా? ఉండు, నేను పసిగడతాను. బుల్లెబాయ్ మధ్యలో వాడేవాడు? వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఓ ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? డబ్బులు తెచ్చేసారా? ఏం లేదండి, ఒక పేపర్ మీద వేలుముద్ర తీసుకోవడం మర్చిపోయారు. ఇంటికి వెళ్తే చిన్నపిల్లడు మా బాబాయ్ చచ్చిపోయాడు, అందరూ చర్చికి వెళ్ళారని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతకీ లాటరీ తగిలిన షాకులో పోయాడా? భలేవరే, పోయింది చిన్న గొట్టం కాదు, పెద్ద గొట్టం. ఇంతకీ చిన్న గొట్టం గారు ఎక్కడ? అదిగో గుణపంలాగా. ఇప్పుడు నువ్వు వేసి గొట్టం, నీ భార్య ఆవిడ కాదు ఈవిడ. అవును సార్, పోయింది మా బావగారే. మరి లాటరీ ఈయనకి వస్తే ఆయన చచ్చిపోవడం ఏంటి? ఆయనకి రాలేదని మీరు వచ్చిన పని పూర్తి చేసుకొని త్వరగా వెళ్తే బాగుంటుంది. వీడేంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు? ఏం తెలిసిపోద్దానే. నువ్వు ముయ్. చూడండి, వాగుతూనే ఉంటావు. మీరు నా గురించి ఏమీ ఇబ్బంది పడకండి. అంత్య సంస్కారాలు అయితే ఇక్కడే ఉండి ఆ తర్వాతే నా పని పూర్తి చేసుకుంటాను. మీరు కానివ్వండి. అంటే అంతిమ సంస్కారాలన్నీ పూర్తి అయ్యేసరికి చాలా టైం పడుతుందండి. అందుకని అంటే యేసుదాస్ గారి భార్య రావాలండి. ఆవిడికి మొగుడుతో సుఖం దక్కకపోయినా కడసారి చూపన దక్కాలండి. ఇంతకీ ఎలా పోయాడో? తాగి పోయాడు. ఎలా పోతే మీకు ఎందుకు సార్? వేలుముద్ర ఎక్కడ వేయాలి చెప్పండి, వేస్తాం. ఇక్కడ. ఇంతకీ ఎలా పోయాడండి? ఆయన పెళ్ళం లేచిపోయింది కదండి, అది తట్టుకోలేక గుండె ఆగిపోయింది. గొట్టం చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. మళ్ళీ ఇదేంటి? అయ్యా, సోదరుడు చచ్చిపోయిన బాధలో ఇతను ఒకలాగా అయిపోయాడు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. తప్పకండి, తప్పకండి. ఇదేంటిది? శవానికి కాళ్ళు పైకి లేచున్నాయి. పెళ్ళాం తిరిగి వస్తుందన్న పిచ్చిపురంలో పాపం గొట్టంగారు కుర్చీలో కూర్చుని కాళ్ళు వంకరై చచ్చిపోయారు. ఆయన లేచిపోయిన పెళ్ళాం తిరిగి రాలేదు, ఈయన కాళ్ళు తిరిగి రాలేదు. ఎవరి పెళ్ళాం లేచిపోయిందండి? ఎవరి పెళ్ళాం లేచిపోయింది? అబ్బా, తెలుసు కదా మనకి. మీరు ఉండండి అయ్యా, మాకింకా జరపవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దయచేసి తమరికి బయలుదేరండి, వెళ్ళండి, పదండి. చూడండి గొట్టం గారు, మనసు రాయి చేసుకోండి. పుట్టినవాడు చావక తప్పదు కదా. వాడికి తెలియదులేండి, పదండి. వాడు ఏమన్నా లాటరీ ఇన్స్పెక్టరా, పోలీస్ ఇన్స్పెక్టరా? అన్ని ప్రశ్నలు అడుగుతాడేంటి? మీరు కూడా ఏంటి నా పెళ్ళం లేచిపోయిందని కొంత పడుతున్నారు? నా పెళ్ళం బంగారం, పరమ పతివ్రత. ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కళ్ళు పేలిపోయి చచ్చిపోతారా? ఏమే వాళ్ళేదో వాగారు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు మై డియర్ మేరీ డార్లింగ్. అవునండి, వీళ్ళకి వచ్చిన ఆలోచన వయసులో ఉన్నప్పుడు నాకెందుకు రాలేదు అని బాధపడుతున్నాను. అదిగో కారు దొరికిపోయాడ్రా. ఆ కారు ఎవరింటికి వెళ్ళొస్తుందో తెలుసుకోవాలి. అది తెలియాలంటే అసలు వాడెవడో తెలుసుకోవాలిగా. ఐడియా, ఆడనే అడుగుతూ తెలిసిపోద్దిగా ఆడేవాడు. శభాష్ అయిన ఐడియా. అయితే కారాపాలుగా. సూపర్, పద. ఎవరు మీరు? అది అడగడానికే కారేపం. ఈ ఊర్లోకి ఏ కారు వచ్చినా మా దగ్గరికే రావాలి. ఓ, కార్ మెకానిక్ సార్. మన గురించి చెప్పరా. ఈ లక్క గురించి మీకు తెలుసా? ఓహో, ఆ టైపా? ఎరా ఫిగర్ బాగుంటుందా? అసలు విషయం చెప్పే. ఏటండి అలా మాట్లాడతారో? ఈ లక్క పేరు చెప్తే ఊరు ఊరు అరే ఆ చిట్టిబాబు గారిని వాడు ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఎవడడ్డొచ్చినా సరే వేసేయండి. నేను యేసుదాస్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. కొట్టంగాడింటికా? అరే చిట్టిగాడు అడుగు పట్టుకోండి. ఏం పని మీద అదిగో సలహా రైడు. ఆ నాలుగురు ఉన్నారు, దొరికేమంటే కుమ్మేస్తారు. పారిపోదాం పదా. దొరకమాకను, నువ్వు దొరికినా నేను దొరికినా ఒకటే. మూట కట్టి కుమ్మేస్తారన్నా. వాళ్ళకి పంచాయతీలో అనవసరంగా నువ్వు అమావాస్య వరకు టైం ఇచ్చావు. వాళ్ళు 3 రోజులు కుమ్మేచ్చారు. దొరకమాక. కడుపు చేసినోడు వాడు బాగానే ఉన్నాడు, నాకు వచ్చింది. నేను తప్పించుకున్నాను. అన్నేమయ్యాడు ఏమో. శ్మశానంలో దాచుకోవాల్సి వస్తుంది. ఎటుపోయాడో కనపట్లేదన్నా.
ఫాదర్ గారు చాలా సహాయం చేశారు. మీ ఊరు మీరు బయలుదేరండి. ఆ ప్రభు మిమ్మల్ని కాపాడుగాక. సహోదరులారా, కార్యక్రమం పూర్తయింది. గంట కొట్టిన సౌండ్ గంటకే వినబడలేదు. వీడిని పాతిపెట్టిన సంగతి పూడ్చిపెట్టిన మట్టికే తెలియదు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మరి ఆ కోర్టులో నా వాటా నాకు ఇచ్చేస్తే మీరు ఇచ్చిన సంగతి జేబుకు కూడా తెలియనివ్వను. బాబు, ఇదేమన్నా బ్యాంకా? అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకోవడానికి? లాటరీ డబ్బులు ఇప్పుడే కదా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చి సంతకాలు అవి తీసుకెళ్ళాడు. అవి పై ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి డబ్బు రావాలి, దాన్ని మనం పంచుకోవాలి. ఇదిగో, ఈలోగా యేసుదాస్ సచ్చిన సంగతి లాటరీ ఇన్స్పెక్టర్కే కాదు కదా, మరి ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందరూ నోళ్ళు మూసేసుకోండి. నేను మాత్రం నోరు తెరుస్తా. ఏరా, మీరందరూ కలిసి ఈ గొట్టంగాన్ని చంపేసి వాడికి రావాల్సిన లాటరీ డబ్బులు మీరందరూ దొబ్బేద్దామని చూస్తున్నారా? ఎక్కడి నుంచి ఓడిపెట్టాడు? ఆకాశం నుంచి ఓడిపడ్డాడే. నాకు ఇప్పుడు అర్థమైంది. నా రాంపేరి అదే నీ కూతురు భాగ్యలక్ష్మి నన్ను ఎందుకు వద్దందో ఈ విషయం అర్జెంట్కి వెళ్ళి మాకే చెప్పేస్తా. మీకు అబ్బే శివరాజా వారు, మీది పర్సనాలిటీ చిన్నదైనా ఆ మనసు పెద్దది చేసుకుని మీరు కూడా మాతో పాటు వాటా తీసుకుంటే. నా ఇంటి నిండా లక్ష్మి ఉంది. నాకు కావాల్సింది లక్ష్మి కాదు, భాగ్యలక్ష్మి. ఇంకొకసారి భాగ్యలక్ష్మి ఇప్పుడు ఈ విషయం మాకే చెప్తా. ఈ కుక్కెళ్ళి వాళ్ళ అక్కతో చెప్పండి, మనం అందరం గొప్పలకు వెళ్ళాల్సి వస్తుంది. పట్టుకో. మీరేంటన్నా నిలబడి చూస్తున్నారు? రండి. దూరేశాడా? ఎత్తవా, దొరికినట్టే దొరికి చిట్టెలకలా పారిపోయా. నీ అబ్బా ఒంగోలు ఎద్దులా ఉన్నా మట్ట గుడిసుగాడిని పట్టుకోవడం చేత కదా? అవును, వీడికి చేతనైంది ఒక్కటే, ఆ భాగ్యలక్ష్మిని పట్టుకోవడమే. ఈ ఏనప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే. నా కూతుర్నే గాడిదిగానే ఎత్తాను కానీ ఈ ఎదకు మాత్రం నీ కూతుర్ని గాడిదికిస్తావా, ఈ ఏరుని ఎలక్కిస్తావా అన్నది అది పాయింట్. అసలు నా డబ్బు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఏంటయ్యా తేల్చేది? ఈ పాటికి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం సినిమా చెప్పినట్టు చెప్పుంటాడు. ఆవిడ మొత్తం నొక్కేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఓ బండి పేడ తీసుకొచ్చి ఇక్కడ వేసి పిడకలమ్మ పిడకలు పిడకలమ్మ పిడకలని పిడకలు చేసుకుందాం. నడవండి నడవండి, పోయి ఎవడ పనులు ఆడు చేసుకుందారా. నా చంక నీకు వచ్చిన పని ఒకటే కదా. ఆగండి రా, కొట్టుకు సావకండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మనందరికంటే డబ్బు పిచ్చి ఆవిడకే ఎక్కువ. మనకు వచ్చే దాంట్లో సగం ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటుంది. సగం అంటే మీరు ఒప్పుకోరా? అయితే పూర్తిగా దొబ్బెట్టండి కదా. మొత్తం మూసుకుని నా ఎమ్మట రండి, నేను మాట్లాడతాను. అమ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పకండి తప్పకండి. ఏమిటలా శవాన్ని చూసినట్టు చూస్తున్నారు? ఆయన బతికే ఉన్నారు. పదండి అయ్యా. బాబు గారు మంచం మీద ఊకేసేలా ఉన్నారు. పంతులు, ఏమైంది? ఇంతకు ముందే ఏదో చెప్పాలని పరిగెత్తుకొచ్చాడు. నోటి నుంచి మాట వస్తేనా తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. గుండు గుమస్తా, నోరు తెరిచి ఏమీ చెప్పలేదన్నమాట. అబ్బా, మాట పడిపోయిందా అంటుంటే నోట్లోంచి బోర ఊదినట్టు శబ్దమే తప్ప ఒక్క మాట రావటం లేదు. మాట పడిపోయింది నీకా వీడికా? ఏ అర్థం కావటం లేదమ్మా. దవడలు బిగుసుకుపోయాయి, అందుకే నోరు మూత పట్టడం లేదు. నాకే అర్థం కాలేదు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? చెప్పలేమమ్మా. వారం రోజులు కావచ్చు, నెలలు పట్టొచ్చు, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండొచ్చు. అంటే జీవితాంతం ఇలా కుక్కలా నోరు తెరుచుకునే శ్వాస తీసుకుంటూ ఉండాలి. బాబు గారు ఏదో సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నారు. పెన్ను పేపర్ పట్టండి. వాడి బొంద స్కూల్లో చేరిన మొదటి రోజే టీచర్ చెయ్యి కొరికి పారిపోయి వచ్చాడు. ఈ సన్నాకు పెన్ను పట్టుకోవడం కూడా చేత కాదు. ఈ గాడికి బాధగా ఉందా? ఈ గడ్డి కొంచెం అక్కడ పెట్టుకోండి. అమ్మో, మాట పడిపోవడంతో వాడు పిచ్చి కూడా ఎక్కినట్టుంది. తమ్ముడు 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 ఆవేశపడకు. ఎంత ఖర్చైనా నీ జబ్బు నేను నయం చేయిస్తాను. సహోదరులారా, ఆ ప్రభువు మనకు న్యాయం చేశాడు. ఆ అబ్బిసిగాడు నోరు పోగొట్టాడు. ఇక లాటరీ డబ్బులు మనవే. మీరు ఉండండి. ముందు మనం మాట్లాడుకున్నట్టు
భాగ్యలక్ష్మికి నాకు పెళ్లి జరగాలి అంతే. జరగదు. ఎందుకు జరగదు? దాని బాబు నేను. నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరగాలి. నేను ఆడి తండ్రిని. ఆడి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. నువ్వు ఉండు నాన్న, గంటకో మాట మారుస్తున్నావు. నిన్ను నేను నమ్మను. నిమిషానికో మలుపు తిరుగుతుందిరా కదా. మన అన్యాయం బయటపడి చేతికి డబ్బు రాకపోతే అలా జరగదురా. అలా జరిగితే ఈ పాలే నా కూతురు మెల్ల గుదిబండ్లా తయారవుతాడు. ఆహా, నీకు డబ్బు వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుంటావు. నమ్మకం ఏంటి? ఏంటని నిలబెట్టుకునేది? చేతిలో వెదురు బొంగు. ఇంకో అన్నాడు మరి అతను. చంపేస్తానంతే. చంపేసుకోండి. మీ ఇద్దరు సస్తే పూడ్చి పెట్టేస్తాం. మాకు దరిద్రం వదులుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వీడేమో పెళ్లి పెళ్లి అంటున్నాడు, వీడేమో డబ్బు డబ్బు అని చంపుతున్నాడు. ఏంటి గోలా? ఇందాక నుంచి ఓ బుర్రలు తినేస్తున్నారు. ఆ బుర్రలో ఏమన్నా ఉంటాయి కదా తినడానికి. ఇదిరా ఇది పెళ్లి చేసుకుని మేమేం బాగుకున్నాం? బట్ట బుర్ర తప్ప. ఓ పని చేద్దాం. ఏంటి? ముందు నిశ్చితార్థం చేద్దాం. డబ్బులు వచ్చాక అప్పుడు పెళ్లి చేద్దాం. ఇది చాలా బాగుంది. ముందు సన్నాయి ఉదేస్తే బ్యాండ్ తర్వాత ముందు నామినేషన్ తర్వాత ఎలక్షన్. అవును, ఇద్దరిని ఒకటి చేస్తే ఒక వాట తగ్గుతుంది. అబ్బో పిల్లకి పెళ్లి కాలం వచ్చేసింది. అయితే శోభనం కదా రెడీ చేయండి. నిశ్చితార్థం కదా, తాంబూలాలు రెడీ చేయండి. ఇంకా ఏంట్రా? అది కాదు బుల్లెబ్బే. ఒప్పేసుకున్నాడు. ఇదిగో నువ్వు ఇటు రావే. ఇటు రారా. ఏంటి కిట్టుగాని తీసుకురావడానికి ఎంతసేపు పట్టింది? అదే అర్థం కావట్లేదు. పుల్లయ్య పుల్లయ్య ఆ కిట్టయి తలుపులు బద్దలు కొట్టుకుని అబ్బీసం చంపడానికి కత్తితో పరిగెత్తాడు. వెళ్తే మళ్ళీ నా కూతురు ఆత్మహత్య అంటుంది. అబ్బా నువ్వు ఏడవకరా. కిట్టుగాడిని ఎలాగో ఆపలేము. ఆఫీస్ కానీ లేపు వచ్చేస్తే సరే. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడు? ఆడు పంచాయతీ ఆఫీసులో మందు అవుతుంటాడు. పదండి పదండి. పదండి. అరే ఈ రోజు ఆ చిట్టిబాబు గాడికి నా చెల్లెలతో పెళ్ళో లేక నా చేతుల్లో వాడు చావో తేలిపోవాల్సిందే. పదండి. అట్టగా అన్న. భాగ్యలక్ష్మికి నీకు పెళ్లి అవుతున్న శుభ సందర్భంలో చూసారా? అన్నా ఆ కిట్టిగాడు కత్తితో వస్తాడా? కత్తితో? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిరా. భాగ్యలక్ష్మితో నాకు పెళ్లి నిశ్చయమైంది కదా, నన్ను వేసేయాలని వస్తున్నాడు. పులి నోట్లో తల పెడుతున్నాడు. ఆ నేను చేస్తాను చూడు. అరే తీరా. అలాగే. వీళ్ళంతా ఎవరా? తెలీదు. అబ్బీస్ గడి మనుషులేం. చిట్టిబాబు గారిని ఎత్తుకెళ్తామని తెలిసి అబ్బీస్ గడి జనాలు పెట్టుంటాడు. ఇవాళ ఎలాగైనా ఎత్తుకెళ్లాల్సిందే. పదండి. అట్టగా అన్న. అమ్మో పాము. పావు కాదే నేనే. ఓకే ఓకే. మనం వస్తామని నీటికెలా తెలుసు? మనకన్నా పెద్ద కర్ర తీసుకొచ్చాడు. ఆడి బుర్ర చిన్నది కదా, అందుకని పెద్ద కర్ర తెచ్చాడు. నా బుర్ర కూడా చిన్నది కదా, అందుకే పెద్ద కర్ర తెచ్చాడు. ముయ్, నేను చెప్పింది అదే. ఇదిగో మీరు ఆయన కర్రలతో కుమ్మేయండి, నేను ఈ సంచిలో కుక్కేస్తాను. ఓకే. సోదరులారా వచ్చాడు. నాటకాలుడు కదా మరి ఈడే ఉంటాడు. అవును, మన కిట్టుగాడేడి? కిట్టుగాడు అబ్బిసిగాడు ఏం చేశాడు? ఇడుగో వచ్చేసావా? రే నా కూతురు నీకేచ్చి పెళ్లి చేస్తాను. అమ్మయ్యా. మూటెప్పండి రా. ఇప్పితే పారిపోతాడు ఆయన. తాళెలా కడతాడు? చేతులతో కడతాడు. అరే ఆ కత్తిటీండ్రా.
చేతుల దగ్గర బొక్కలు పెడితే ఆ చేతులు బయట పెట్టి ఆడే కడతాడు. తీరా తీ పట్టుకో, తీరా చేతులు బయటిది తీ. నా చెల్లెల మెడలో తాళి కట్టరా, లేకపోతే ట్రాక్టర్ కింద వేసి తొక్కేస్తాను నిన్ను. కట్టు కట్టరా, కట్టు కట్టరా. పెళ్ళి అయిపోయింది బావా, ఇక బయటికి రా. రా బావా, బయటికి రా. ఇంకెక్కడ పోతావు బావా? నువ్వు ఈ మోట్లోకి ఎలా వచ్చావు? ఆ బెవర్స గడి కంటే ఈడే బాగున్నాడు కదా. పెళ్ళైతే అయిపోయిందిగా, ఇక శోభనం సగతి చూడు. అట్టాగే నాయనా. ఎవరికి నా శోభనం? ఎన్నిసార్లు నా శోభనం? ఆల్రెడీ కడుపు వచ్చిందంట నాకు. నాకు శోభనం ఏంట్రా? మీ అమ్మ కడుపులు వాడా? బావా, పెళ్లికి ముందు ఎన్నిసార్లు జరిగినా పెళ్ళైన తర్వాత శోభనం జరగాల్సిందే బావా. వాడేదో చేయడం ఏంటి, దీనికి ఇది రావడం ఏంటి? దీంతో నాకు శోభనం ఏంట్రా? బావా వేరే దారి లేదు బావా. ఎందుకు లేదురా, దొడ్డి దారి ఉంది. చెల్లమ్మా, బావగారిని ప్రేమతో శోభనం గదిలోకి తీసుకెళ్ళమ్మా. ఏమైంది? నా తమ్ముడు కనిపించాడా? అన్ని చోట్ల వెతికించానమ్మా, ఎక్కడా కనపడలేదు. వాడెక్కడ తిరిగినా ఎంత అర్ధరాత్రి అయినా ఇంటికి వస్తాడు. మనిషి లేడు, కబురు లేదు. ఏమైనట్టు? ఇక్కడ దాక్కున్నావా నా చిట్టి? అయిపోయింది బావా. బావా, ఏంటే బండా కుండ? పాలకుండ. పాలకి కుండ గ్లాసులో కదా తెస్తారు. నేను కొంచెం బండ, అందుకే ఈ పాలకుండ. నువ్వు కొంచెం బండ కాదే పెద్ద కొండ. అవి కండలా కాదు, పెద్ద కొండ. నీ ముందు నేను సచ్చిన తొండ. కాదు, నువ్వు నా సున్నుండా, నేనే నీకు అండదండ. రా భయపడకుండా, తాగు పాలు కడుపు నిండా. నీది గుండా గుండ, నీకు నాకు శోభను పెట్టే నీ మొహం మండ. దొరికితే రోగలు బండ నీ. రేయ్, కోపం వస్తే చండ చండ. గుండెడి పాలు తాగేస్తారు పెట్టావు. బావా, చేస్తా నిన్ను గుండె గుండ. అప్పుడే పడిపోయావా నా ముద్దుల కొండ, ఏమీ చెయ్యకుండా. బావా లే. అన్నా, బావ పడిపోయాడన్నా, రండి తొందరగా రండి. బండదానం ఎప్పుడు పట్టుకోవాలి, నా తమ్ముడికి జరగకూడదు ఏదైనా జరిగిందో ఊరినే కాల్చి బూడిద చేస్తాను. ఈ రాణి కాసుల రేణుకారాణి అంటే ఏంటో చూపిస్తాను. తీయండి రా బండి. ఎక్కడ నా బుజ్జి ముండ? బుజ్జి బుజ్జి బుజ్జి. రండి. నమస్కారం. రండి రండి. ఏమిటి మళ్ళీ? ఏం లేదండి, ఇప్పుడే జేసస్ గారింటికి వెళ్ళాను. ఆయన ఇక్కడ పెళ్ళిలో ఉన్నారని చెప్పారు. ఆయన ఇక్కడ ఇక్కడే ఉన్నారు. ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ఏమి లేవండి. మీకు లాటరీలో వచ్చిన ₹1,00,00,000 చెక్కు తీసుకొచ్చాను. సరేండి, నాకు అర్జెంట్ పని ఉంది. అయ్యా భాగ్యలక్ష్మితో వచ్చారు. మా భాగ్యలక్ష్మి పెళ్లి కూడా చూసి 4 లక్షలు వేసి ఫోన్ చేసి వెళ్ళండి. అబ్బాయి, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను నుంచి వెళ్ళవలసిందే. ఎంత ధైర్యం రా నీకు? నా తమ్ముడితో నిశ్చితార్థం చేసుకుని ఈ పాలేరుగాడితో పెళ్లి చేస్తున్నావా? అది కదమ్మా, అసలు ఏమైందంటే ఏయ్, మర్యాదగా చెప్పు, నా తమ్ముడు ఎక్కడా? వాడినేం చేశారు? అయ్యా ఏంటండి? పల్లెటూరులో మాకు ఇలాంటి గొడవలన్నీ మామూలే. మీరేదో అర్జెంట్ గా వెళ్ళాలన్నారు ఇందాక. ఆ పని మీద ఉండండి. నా తమ్ముడు ఎక్కడా? అదే పొడుగట్టు మనిషి. నిజంగా మాకేం తెలియదమ్మా. తమ్ముడు, ఈ దొంగలా కొట్టిగాళ్ళందరూ కలిసి ఆ ఏం దాసు గారిని చంపేసి ఆడికి వచ్చిన ₹1,00,00,000 నాటి నొక్కేశారక్క. అదిగో నా భాగ్యలక్ష్మి కిట్టుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.
డబ్బులు లేనప్పుడు ఇలా చేస్తారంటే డబ్బులు వస్తే నీ మాట ఎక్కడ వింటారక్క? అగో ఆ కార్లో వెళ్తున్నాడే ఆయన ఆఫీసులో ఉంటాడు. నువ్వు ఎక్కక్క. వచ్చి వీళ్ళ సంగతి తెలుసా? ఏం చేద్దాం గులేబే? కొంప మునిగిపోయింది. ఈవిడ వెళ్ళి లాటరీ ఇన్స్పెక్టర్ తో విషయం అంతా చెప్పిందంటే డబ్బు సంగతి దేవుడు ఎరుగు. మనందరికి జైల్లో చెప్పకూడే. అర్జెంట్ గా వెళ్ళావు నా పని. ఆగండి, లాటరీ డబ్బులు వద్దు, మా పెళ్లి చేస్తామని మీరే అన్నారు కదా. చేతికొచ్చిన డబ్బులు వదులుకోవడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. అవతల కొంపలు మునిగిపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ వస్తాం. అప్పుడు నీ పెళ్లి జరిపిస్తాం. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అరే పంతులు, నువ్వు కూడా ఇక్కడే ఉండు. భాగ్యలక్ష్మి ఆగు. రా. తొందరగా పోనీ. బావా ఆగు, నా సున్నుండా. సున్నుండా గాంధీ. ఒరేయ్ దత్తమ్మ, త్వరగా పోనీ. తొందరగా రండి. ఏయ్, ఎక్కువ మాట్లాడితే ఎట్లకు బదులు మీ ఇద్దరిని కట్టి తోల్తా. మన త్వరగా వెళ్ళకపోతే ఆ రాణి లాటరీ ఆఫీసర్ని పట్టుకుంటుంది. గజరాజా ముందుకెళ్ళు. పరిగెత్తారా చచ్చిపోతున్నానే. నా చెల్లి అమాయకురాలు బావా. బావాడకురా పరిగెత్తడం అదే ఎక్కువ బాధ ఉంది. ఆగు బుజ్జి, చూపిస్తా నీకు సుందర కాండ. సుందర కాండ కాదే, అది రాక్షస కాండ. త్వరగా పోనీ. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? రండి 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 రండి. ఏంది బావ నువ్వు? మరి నువ్వు చెల్లమ్మ, ఇదిగో మీ ఆయన. బావాడకురా చెప్పు. ఏంది బావ నువ్వు? రా 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 రా. అన్న అన్న, ఏంటన్న ఇదంతా? ఏంటి ఏం పరిస్థితి నీకు అవుద్రా? ఎల్లవే ఎలియాల మహేష్ బాబు వెయిటింగ్. ఏం ప్రేమకి వెళ్తున్నా నీ ప్రేమ పాడుకో. పులిపాప, మీ వాళ్ళని నరకను కొట్టను అంటే నేను చేసుకోండి. రేయ్, తాళి అంటే ఎగతాళి కాదురా, అదొక పవిత్రమైన 3 ముళ్ళ బంధం. తాళి కట్టిన నువ్వే నా మొగుడు. ఇవిడ చక్కని జంట. పైనుంచి వచ్చాడు గులాబాయ్. త్వరగా పోనీరా. తోలక్క. ఎవరా నీ కక్క? ఇటు పోనీ. ఆ ఆఫీసు రూల్ దాటకముందే ఆపాలి. త్వరగా పోనీ.
నా తప్పేం లేదు. వాళ్ళే వచ్చి నా కారు గుద్దుకున్నారు. మీరసలు ఏమీ చెయ్యలేదు, మేమసలు ఏమీ చూడలేదు. మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. అన్నా, నువ్వే లేకపోతే మా ఇద్దరికి పెళ్ళే జరిగేది కాదు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేవు. నువ్వే మాకు నిజమైన దేవుడివి.